మొత్తం బాహుబలి స్టోరీ అంతటికీ మూలం శివగామి ఆ బిడ్డని సేవ్ చేసి సీక్వెన్స్. అది అసలు ఫస్ట్ నాన్నగారు నాకు చెప్పిన ఒక ఇన్సిడెంట్. బాహుబలి కథ ఏమీ లేదు అప్పటికి. మా వదిన గుర్తు చేసింది, ఇలాగ దివిసీమ తుఫాన్లో సేమ్ ఇలాంటిదే సంఘటన జరిగింది, అందులో ఒక తల్లి బురదలో కూరుకుపోతూ బిడ్డని కాపాడిందనే సంఘటన చెప్పింది. నాన్నగారు క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ చాలా ఎమోషనల్. నిజంగా రియల్ లైఫ్ లో కూడా అలాంటిది జరిగింది అనేది ఇంకా ఇంకా ఎమోషనల్. మహేంద్ర బాహుబలి బ్రతకాలి. బాహుబలి అది మహావృక్షం అయితే దాని విత్తనం వచ్చి ఈ సీక్వెన్స్ అండి. నా కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కింద నేను ఫీల్ అవుతా ఉన్నాను. శివలింగం పాట కరెక్ట్గా ఒక రోజులో కావాలన్నాడు. ఒక రోజులో కంపోజింగ్ అయిపోవాలి, రికార్డింగ్ ఒక రోజులో చేసేవాళ్ళని అడిగాడు. ఈ పాట రాయడానికి శాస్త్రి గారు అయితే కరెక్టు, సీతారామ శాస్త్రి గారు అని అనుకున్నాం. కానీ వన్ డేలో ఆయన కాంటాక్ట్ చేయడం కష్టం అని చెప్పి ఎట్లాగా అని ఆలోచిస్తూ ఇనగంటి సుందర్ అని నా క్లాస్మేట్ ఉన్నాడు, కాకినాడలో నెహ్రూ కాన్వెంట్లో చదివినప్పుడు. అతను బాగా ఇంట్రావర్ట్, బాగా కోపిష్టి. ఫోన్ చేశా, అర్జెంటుగా పాట కావాలంటే. మతిపోయిందా అన్నాడు. శివుడి మీద రాయాలి అని చెప్పి ఒప్పించాను. ఒప్పిస్తే సరే నేను రానన్నాడు. సరే నేను సిచ్యువేషన్ రికార్డ్ చేయించి పంపుతాను రాజమౌళితోటి, రాస్తావంటే సరే పంపమన్నాడు. వెంటనే రాజమౌళిని అడిగి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, పాట ఎలా కావాలంటే రాజమౌళి ఎక్స్ప్లెయిన్ చేశాడు. శివలింగం కింద చేతి ఎత్తి ఎత్తడం మొదలు పెట్టాడు. ఇదంతకు మళ్ళీ కొంచెం గ్యాప్ లేదా చేంజ్ అవరే. ఇది పాట, ఇది పాట, ఇది పల్లవి. కూర్చొని ఎత్తి ఇలా నెమ్మదిగా ఎత్తి ఇలా భుజం మీద పెట్టుకుంటాడు. భుజం మీద పెట్టుకోండి. ఈ ఎత్తుతున్నప్పుడు ఈ శివలింగం పైకి లేస్తున్న దాంట్లో సజెషన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షాట్ లో భుజం మీద పెట్టుకొని అదంతా లిరికే. అదంతా లిరికే. లెగ్స్ నుంచున్నాడు, నుంచుంటే మళ్ళీ రియాక్షన్స్ నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ ఉంటే పాట వెళ్తా ఉంటుంది. ఇది నది అనుకోబెట్టిన, ఈ రోడ్డు నది, నదని. ఇది నది గట్టు. ఈ పక్కన బండ మీద శివలింగం ఉంది, ఒక చిన్న గుట్ట మీద. స్పీడ్ తీసుకుని పక్కన దూకుతున్నా ఆ నదిలోకి ఉరికి నీళ్ళల్లో పడి మళ్ళీ స్లో మోషన్ లో నీళ్ళలోంచి లింగం ఇలా పైకి వస్తుంది. నడుచుకుంటా వెళ్తా ఉంటాడు. ఇక్కడ ఫేస్ మీద అది మోస్తున్న బరువు తాలూకు ఎఫర్ట్ ఉంటుంది, దాంతో పాటు స్మైల్ కూడా ఉండాలి. మామూలు పదాలు పెడితే బాగుంటుంది, అందరికి అర్థమయ్యే పదాలు, సంస్కృతం కాకుండా. ఎవడీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి ఇంత గొప్ప పనులు చేసేస్తున్నాడు, వీడు ఎంత పెద్ద గొప్పడు అన్నట్టే ఉన్నది. దాన్ని శివుడికి లింక్ చేయగలిగితే ఇంకా బెస్ట్. శివలింగం కాన్సెప్టే అసలు ఎక్స్ట్రాడనరీ అనిపించింది. రాజమౌళి గారితో అనేవాడిని 2.5 years తర్వాత మా ఫ్యాన్స్ అందరికి గిఫ్ట్ ఇస్తున్నారు. సాంగ్ ఆల్మోస్ట్ మేము ఒక 15 days చేసాం. 15 days చేసాం, చాలా కష్టం. గ్రాఫిక్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయని నాకు ఎప్పుడు అర్థం అవ్వదు. నా సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ విజువల్ అంటే ఆ సాంగ్ మేము ఆల్మోస్ట్ 22 days చేసి ఉంటాను. ఇమీడియట్ సర్జరీ తర్వాత 3 months తర్వాత. వాటర్ ఫాల్ అంతా కంప్లీట్ గా 3Dలో డిజైన్ చేసాం. మొత్తం 5 kilometer వాటర్ ఫాల్, అది లెట్టినీలుగా కింద నుంచి పై వరకు. మొత్తం ఆ సాంగ్ అంతా కూడా ఏ షాట్ కి ఆ షాట్ వెనకాల ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా క్రియేట్ చేయడం జరిగింది. చాలా పెద్ద పని. మన ఇండియాలో ఇంకెవరో అంత విజువల్ సెన్స్ లేదనిపించింది ఫస్ట్ స్టిల్స్ చూడగానే. రాజమౌళితో ఏం ఆడని కూడా తెలియదు, ఒక 10 minutes పిచ్చి మాడేసాను. అదే అది కూడా చేసినంత ఇండియాలో గ్రాఫిక్స్ అండి. డెఫినెట్ గా మనం హాలీవుడ్ ఫిల్మ్ చేయొచ్చు అని ఆ సాంగ్ చూస్తే అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ క్రియేటెడ్. తన ఊహల్లో ఉన్న అమ్మాయి
తను ఏ విధంగా పిలుస్తుంది అనుకుంటున్నాడో అది ఊహించుకుంటూ వెళ్తున్నాడు. అందుకనే ఆ అమ్మాయిని కంప్లీట్గా డ్రీమీగా పెట్టి వాట్ ఈస్ డ్రైవింగ్ హిమ్, తను ఎందుకు ఏది ముందుకు నడిపిస్తుందో అంటే తన ఊహల్లో ఉన్న అమ్మాయి. స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయిన తర్వాత నా రెండో సినిమా ఒకటి ఆగిపోయిందండి. విజయ్ సింహ అని ఒక సినిమా చేయాలి నేను. ఆ సినిమాలో ఒక దొంగల కోట ఒక నిట్టనిలువుగా ఉండే ఒక కొండ మీద ఉంటుంది. హీరో పై వరకు ఎక్కిన తర్వాత అక్కడ చిన్న గూడ్లాగా ఉంటుంది. అక్కడి నుంచి పైకి ఎక్కడానికి దారి ఉండదు. ఆ పైన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఉన్నప్పుడు హీరో నడుముకి ఒక తాడు కట్టుకొని దాని బాణాన్ని కొట్టుకొని అక్కడి నుంచి జంప్ చేసి గాలిలో ఉండగా వెనక్కి తిరిగి బాణం వేసి కొట్టి ఆ చెట్టుకు గుచ్చుకుని అప్పుడే ఉంది చెప్పి వేలాడతాడు. అదే ఆ సినిమాకి నేను రాసుకున్న సినిమా ఫైనల్ గా ఇందులో వర్కౌట్ అయింది. నాకు చాలా నా మైండ్ లో చాలా ఈజీగా ఉండేది, బట్ అది చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ అండ్ లీవి టేకర్ అన్న ఆయన చేశాడు. తన అసిస్టెంట్ తోనే ఒక 2 రోజులు ఎంత ప్రాక్టీస్ చేశాడు. ఒక 10 సార్లు చేస్తే ఒకసారి కరెక్ట్ గా వచ్చింది అతనికి అసిస్టెంట్ కి. ఓ దేవుడో ఇప్పుడు ఏంటి ఇది ఎప్పుడు అవుద్ది ఈ షార్ట్ అనుకున్నాం. పొద్దున్న 9కి మొదలు పెడితే 11:30కి అయిపోయింది. అంటే జస్ట్ 2.5 hours. నాకు గెటప్స్ అన్నిటిలో అంటే బల్లాల దేవుడు పిల్లకేసుకుని అన్ని బాగుంటాయి, కానీ గెటప్ బెస్ట్ గెటప్స్ అంటే కాలకేయ కట్టప్ప. దాంట్లో క్లాసీగా నా ఫీల్ అయింది కట్టప్ప గారు గెటప్. ఫేస్ మీద ఘాట్లు కానీ ఆయన ట్యాన్ చేశారు. ఆయనకి అసలు గెడ్డం అంటే ఇష్టం ఉండదు, కానీ రాజమౌళి గారు చెప్తారు నేను ఒక 20 years నుంచి గెడ్డం పెట్టుకుందాం అనుకోలేదు, కానీ రాజమౌళి గారు కథ చెప్పగానే టెంప్ట్ అయిపోయాను ఈ సినిమాలో. ఇది ప్రాబ్లం, ఈ గెడ్డమే నాకు పెద్ద ప్రాబ్లం అని. ఆయనకి ఇక్కడికి వచ్చి ట్రయల్స్ వేసామండి. ట్రయల్స్ వేసినప్పుడు టోటల్గా గుండు చేసేయాలి, ఇలా గెడ్డం పెట్టాలి అని క్రియేట్ చేసుకున్నాం. సో ఫేస్ వరకు చాలా అందంగా వచ్చేసింది, కరెక్ట్ వరకు వచ్చింది. సో కింద కాస్ట్యూమ్ చేయడానికి ఒక ఆర్మర్ తయారు చేసాం ఆయనకి. షూటింగ్ టైంలో ఆయన కేసు చూస్తే నాకు అసలు నచ్చలేదు. అది ఎలాగా ఏంటి ఆ లుక్ ఆ గాంభీర్యం అది రావట్లేదు, చాలా వరి అయిపోయాను నేను. రమ తన కాస్ట్యూమర్ కృష్ణతో కూర్చొని డిజైన్ చేసిందండి. అంటే అందులో తీసుకునే ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఆయన స్లేవ్ బానిస, అది మనకు తెలియకుండా రిప్రజెంట్ అవ్వాలి. అందుకని ఈ ఇనుముతో చేసిన గొలుసులతో మొత్తం ఆయన కవర్ అయిపోయినట్టు ఉండే కాస్ట్యూమ్. ఎప్పుడైనా సరే యుద్ధానికి రెడీగా ఉండాలి కాబట్టి 24 గంటల చైన్తో ఉంటాడు. 24 గంటలు దాంట్లో ఉండాలి, షూటింగ్ దాంతో చేయాలి కాబట్టి అది చాలా లైట్ వెయిట్ ఉండాలి, ఆర్టిస్ట్ కంఫర్టబుల్గా ఉండాలి. రామా ఇప్పుడు నాకు చాలా సినిమాల నుంచి చేస్తుంది, బట్ తన కెరియర్లోనే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ గెటప్ హీ హెస్ డిజైన్. సత్యరాజ్ గారు సీనియర్ యాక్టర్, బట్ నేను లొకేషన్లో కూడా కట్టప్ప గారు అని పిలిచేవాడిని. ఆయన అంత అలవాటు అయిపోయింది. సత్యరాజ్ గారు హెస్ బికమ్ సినానిమస్ విత్ కట్టప్ప. దేవసేన ఇంట్రడక్షన్ దగ్గర నుంచి కెమెరా అలా దగ్గరికి వెళ్ళడం, పల్లాల దేవుడు భద్రుడు అలా నడుచుకొని రావడం, అదంతా చాలా హృదయ విదారకంగా ఉంటుంది. చాలా సెంటిమెంటల్ రీ రికార్డింగ్ ఏదో అంతా ఊహించుకున్నాను నేను. పెద్ద కంపోజిషన్ ఏం లేకుండా రీ రికార్డింగ్ అయిపోయింది. ఒకసారి రా అని చెప్పి వినిపించాను. ఏముండదు, రీ రికార్డింగ్ ఏముండదు. పెద్దనా ఏంటి పెద్దనా ఇది, నేను ఏదేదో ఊహించుకున్నాను ఇలా ఇచ్చామంటే నీకేం తెలియదు ఇదే కరెక్ట్ అని అన్నట్టు. రీ రికార్డింగ్ మేము ఆల్మోస్ట్ 8 months చేసాం ఈ సినిమా. ఆల్మోస్ట్ బిగినింగ్లో చేసాడు. దీనికి ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వింటున్నప్పుడు మొత్తం ఒళ్ళంతా ఇలాగా గగురుపాటు వచ్చేసి వెంట్రుకలు ఎలా నిలబడుతున్నట్టు అనిపించింది. నాకు చాలా చాలా ఇష్టమైన డైలాగులు అంట. అక్కడ బల్లాల దేవుడి క్యారెక్టర్ చాలా క్రూయల్ అండ్ దగ్గరికి వచ్చి చాలా నవ్వుతూ పొయిటిక్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ డైలాగులు నాకు
చాలా చాలా ఇష్టం. నీతో కాపురం చేస్తున్న ఈ సంకేళ్ల శబ్దంలో అయినా వాడి పేరు వినిపించిందా? 24 గంటలు నీతో ఉన్న ఆ సంఖ్యల చప్పుళ్ళైనా సరే నీకు బాహుబలి పేరు వినిపించిందా? అక్కడ కూడా లేకుండా వాడి పేరు తుడిచేశాను అని చెప్పి చాలా సేడిస్టిక్ గా చెప్తా ఉంటాడు. వాడి పేరు ప్రజల మాటల్లోనే కాదు, జ్ఞాపకాల్లోంచి కూడా తుడిచిపెట్టుకుపోయింది. షూటింగ్ లో నేను ఆ షాట్ చూడలేదు, దేవసేన ఫస్ట్ తిరిగే షాట్. నేను థియేటర్లో చూసి థ్రిల్ అయిపోయాను. అంటే ఆ క్యారెక్టర్ నాకు తెలిసి అనుష్క తప్ప ఇంకెవరు చేయలేదు. ఆ లుక్ అని, ఆ హైట్, ఆ పోస్చర్ కానీ తనే ఇంకా ఇంకో క్యారెక్టర్ ఎవరు ఆలోచించలేదు. చూడగానే ఒక చిన్న హారర్ ఫీల్ వచ్చింది. ఆ కళ్ళు, ఫేస్ మేకప్ అయినా చూశాను కానీ బట్ దట్ షాట్ అనుష్క దేవసేన క్యారెక్టర్ మీద కిక్ వచ్చేసింది. మరణ భయంతో వాడు పెట్టే చావు కేకలు మాహిష్మతి కోట గోడల్లో ప్రతిధ్వనిస్తాయి. దేవసేన క్యారెక్టర్ చిన్నదే కానీ ఒక్క షాట్ వల్ల మొత్తం సినిమా అంతా దేవసేన క్యారెక్టర్ గుర్తుంది. వర్షం సినిమా అప్పుడు మేము ఛత్రపతి చేసాం. అప్పుడే స్టార్ట్ అయ్యాం కొంచెం క్లోజ్ అవడం. ఇది ఎలా చేస్తారు ఒక అబ్బాయి అమ్మాయి వెనకాల పడి నేను సినిమా అంతా నేనైతే చేయలేను. అప్పుడు కట్ చేస్తే ఇప్పుడు సినిమా కొండలు దాటి కొండలు ఎక్కి అమ్మాయి వెనకాల పడ్డాం. దానికోసం ఒక పచ్చబొట్టు క్రియేట్ చేయడం, దాన్ని ఒక పాము వేసో లేకపోతే వాట్ ఎవర్ పచ్చబొట్టు వేయడం. కానీ ఆ పచ్చబొట్టు డిజైన్ ఆయన ఒక 500 చూసి ఉంటుంది. ఫైనల్లీ ఒక డిజైన్ చేసి అది కలిస్తే ఒక డిజైన్ రావడం, ఇవన్నీ ఐ డోంట్ నో రాజమౌళి గారికి ఎలా వస్తాయి ఐడియాలు అసలు. వీళ్ళ ప్రేమకి ఇంకా పీక్ స్టేజ్లో ఎలా చేయాలి అన్న దాని మీద చేసిందండి. పచ్చబొట్టు సాంగ్కి ముందొచ్చే ఆ అమ్మాయిలో ఉన్న ఆడతనాన్ని ఆ అమ్మాయికి పరిచయం చేయడం. ఇప్పుడు వచ్చింది. నాకున్న ఈ థాట్స్ అన్ని ప్రేమ్ రక్షిత్ మీద డంప్ చేస్తానండి. 35 రోజులు కంపోజ్ చేశాడండి ఆ బిట్స్. అందులో యాక్షన్లా ఉండాలి, ఫైట్ చేస్తున్నట్టు ఉండాలి, ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని క్లాత్ని తీస్తూ ఉండాలి, ఆ అమ్మాయిని అందంగా చేస్తూ ఉండాలి, అదంతా యాక్షన్లా ఉండాలి, ఆ అమ్మాయి ఫైట్ చేస్తున్నట్టు ఉండాలి, హీరో మాత్రం ప్రేమగా ఉండాలి. వెరీ కాంప్లికేటెడ్ మూమెంట్. దీన్ని మించిన కొరియోగ్రఫీ నేను ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద నేను చూడలేదు. మీరు నమ్మరు, దట్ స్టాచ్యూ ఇస్ ఆల్మోస్ట్ 136 feet. అలాంటి స్టాచ్యూ మేము కట్టి దాన్ని ఇరెక్ట్ చేయడం జరిగింది. సో దట్ సీక్వెన్స్ ఇట్ సెల్ఫ్ టుక్ more than 15-20 days to shoot. అండ్ ఇంటర్వల్ వచ్చేటప్పటికి దట్స్ బిగ్ బ్యాంగ్. ఎన్ని టన్స్? 8 tons. అదే తెలీదు. దాన్ని నేను పెడతానే ఉన్నారు, అందులో ఐరన్ పెడతానే ఉన్నారు. బ్రేక్ అవ్వకుండా ఏం చేశారంటే లోపల ఐరన్ పెట్టాను. ఎందుకంటే అంత వెయిట్ హెడ్ నుంచి టో దాకా లెగాలంటే సో మచ్ ఆఫ్ వెయిట్. సో భయం వేసి వాళ్ళు ఏం చేశారంటే ఐరన్ లోపల పెడతా ఉన్నారు బ్రేక్ అవ్వకుండా. అండ్ 2 ఇండస్ట్రియల్ క్రెయిన్స్ పెట్టి లేపుదాం ట్రై చేస్తే 2 ఇండస్ట్రియల్ క్రెయిన్లో లేచిపోయినాయి. తర్వాత మళ్ళీ ఇంకో 2 ఇండస్ట్రియల్ క్రెయిన్లు పెట్టి 4 ఇండస్ట్రియల్ క్రెయిన్స్తో అది కూడా యాంగిల్ మార్చి పీటర్ రాజమౌళి గారు 3-4 days ఓన్లీ స్టాచ్యూ లిఫ్టింగ్ ఒక్క షాట్ కోసం. నేను చేయలేదు, మొత్తం టోటల్ పీటర్ చేసిన. బట్ టోటల్ క్రెడిట్ గోస్ టు పీటర్. వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అండి ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది, ఇక్కడ నుంచి ఏదన్నా లేపాలి అంటే ఆ లేపి క్రేన్ దగ్గర ఉంటే ఇట్ ఈస్ లేపడం ఈజీ. సెట్ అంతా క్రియేట్ చేసాం కాబట్టి క్రేన్ చాలా దూరం ఉండాలి, దగ్గర నుంచి లేపడానికి ఉండదు. సో ఎప్పుడైతే దూరం అయిందో ఇక్కడ పుల్లింగ్ పవర్ తగ్గిపోద్ది. దీన్ని లేపాలి అంటే ఇక్కడ వెనకాల క్రేన్ బేస్ లేచిపోయింది. వితౌట్ ఎనీ ఎగ్జాజరేషన్ మనిషి నిద్రపోకుండా 38 hours పనిచేసాడండి దానికి పీటర్ హైన్స్. ఆ రోప్స్ కట్టి ఒకదానికొకటి కట్టి దాని మీద వెయిట్ లేసి రోడ్ రోలర్స్ తీసుకొచ్చి రోడ్ రోలర్స్ తో ఈ వెయిట్ దీన్ని లాక్ చేసి, సో ఫైనల్ గా 38 hours తర్వాత హీ వాజ్ ఏబుల్ టు లిఫ్ట్ ద స్టాచ్యూ. పైకి లెగడం షాట్ ని చేశాడు. హ్యాట్స్ ఆఫ్. అండ్ టు ఇమాజిన్ తను స్కూల్ కూడా వెళ్ళలేదండి, ఫస్ట్ క్లాస్ సెకండ్ లో మానేసాడు తను.
అండ్ హీ లెర్న్ ఎవ్రీథింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. తన ఇంట్రెస్ట్తో అవన్నీ నేర్చుకొని చేశాడు. ఈ సినిమా నేను ఫస్ట్ రాజమౌళి గారు కథ చెప్పినప్పుడు నాకు ఇప్పుడు అంటే ప్రతి యాక్టర్కి ఒకసారి విలన్ చేయాలని ఉంటుంది. కథానాయకుడు ఒక హీరో అయితే దానికి ఒక కథకి రెస్ట్రిక్ట్ అయిపోయి ఒక సర్టన్ ప్యాటర్న్లో బిహేవ్ చేయాల్సి వస్తుంది. బట్ ఒక విలన్ ఒక ప్రతినాయకుడు హీ డజంట్ హ్యావ్ టు బిహేవ్ ఇన్ సర్టన్ వే, అంటే హీ కెన్ గో కంప్లీట్లీ ఆల్ అవుట్. దీనికన్నా పెద్ద విలన్ ఖచ్చితంగా సినిమాలో ఇప్పుడు రాయరు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు మళ్ళీ రాదని నేను డెఫినెట్గా దట్స్ ద రీజన్ ఐ జంప్ ఇన్ అండ్ డిడ్ ద విలన్. ఈ సినిమా ఫస్ట్ సైన్ చేసినప్పుడు ఫస్ట్ నన్ను ప్రభాస్ని తీసుకుందే మేము ఇలా పెద్ద ఆకారాలతో ఉంటామని. బట్ వీ హ్యాడ్ టు బి మచ్ బిగర్ దెన్ వాట్ వీ వర్. సో ఫస్ట్ స్టార్ట్ అయింది మాకు ఒక షూటింగ్ ముందు 5-6 నెలలు ట్రైనింగ్. వీ వర్ వెరీ వెరీ రిగ్యులర్ షూటింగ్. మేము మా ఉన్న సైజులకి డైరెక్ట్ డిజైన్ చేసి నేను ఇప్పుడు మీరు చూసే నేను ఆల్మోస్ట్ ఒక 20 కేజీలు ఎక్కువ ఉండేవాడిని. ఐ వాజ్ అబౌట్ 110-120 kilos ఆఫ్ వెరీ వెరీ హెవీ మసిల్. ద బైసన్ ఎపిసోడ్, దట్ వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బిగ్ హైలైట్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ చేసేటప్పుడు కూడా వీ ఆర్ వెరీ ఎక్సైటెడ్. నా క్యారెక్టర్ని జస్టిఫై చేయడానికి ఐ డోంట్ థింక్ దేర్ అ బిగ్గర్ స్ట్రెంగ్త్ దెన్ ఒక బైసన్ని చంపేసే ఒక ఆల్మోస్ట్ ఈనాటి దుర్యోధనుడు భీముడు లాగా ఉండే ఒక క్యారెక్టర్. నా చిన్నప్పుడు టీవీలో జంగీస్ ఖాన్ అని ఒక సినిమా చూశాను. జంగీస్ ఖాన్ చిన్నప్పుడు చంపడానికి ప్రయత్నిస్తే ఒక పెద్ద ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోతాడు. అతను ఒక అంగరక్షకుడు ఉంటాడు, ఒక బాడీ గార్డ్ ఉంటాడు, మన కట్టప్ లాగా హైట్గా గుండుతో ఒక అతను ఉంటాడు. అతను కూడా జంగీస్ ఖాన్ చచ్చిపోయాడు అనుకుంటా ఉంటాడు. 13 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ 13 ఏళ్ళు జంగీస్ ఖాన్ని తీసుకొని వస్తాడు. ఈ అబ్బాయి ఎవరు అంటే తినే జంగీస్ ఖాన్ అంటాడు. అన్న వెంటనే టక్మని మోకాళ్ళ మీద పడి ఆ కాలు తీసి తల మీద పెట్టుకుంటాడు. ఆ కాలు తీసి తల మీద పెట్టుకోవడం అన్నది నాకు బాగా రిజిస్టర్ అయిపోయింది. సింహాద్రి సినిమా దగ్గర నుంచి నాంగారికి ప్రతి స్టోరీ సిట్టింగ్లోనూ ఆ సీన్ చెప్పడం, ఇది ఎలాగన్నా పెడదామండి అంటాం. కథ అలా డెవలప్ అయ్యేసరికి ఆ క్యారెక్టర్ ఉండదు, ఆ సీన్ ఉండదు. ఫైనల్గా ఈ సినిమాలో పర్ఫెక్ట్గా సెట్ అయింది. సత్యరాజ్ గారికి కథ చెప్పడానికి వెళ్తున్నప్పుడు డౌట్ మొదలైంది. ఆయన 200 సినిమాలకు పైగా హీరోగా చేసిన ఆయన కాలు తీసి తల మీద పెట్టుకునే చేస్తారా చెయ్యరా? నాకు మిర్చి చేశారు కాబట్టి క్లోజ్. ఆయన ఫోన్ చేసి రేపు రాజమౌళి వస్తా అన్నారు, ఎలా ఉంది కదా అంటే కథ అద్భుతం అండి. నా క్యారెక్టర్ ఎలా ఉంది అంటే మీరు వినండి సార్ ఒకసారి, మీరు క్యారెక్టర్ బాగుందని ఏం చెప్తే ఇప్పుడు కాలు తీసి నెత్తి పెట్టుకోవాలి, అంత పెద్ద స్టార్. సో కథ అంతా చెప్పాను. ఆ సీన్ దగ్గరికి వస్తున్నప్పుడు టెన్షను, ఆ సీన్ ఇలా కాలు తీసి తల మీద పెట్టుకుంటారు అంటే అన్నారు ఆయన ఎక్స్ప్రెషన్. అమ్మాయి అనుకున్నాను. మొత్తం కథ అంతా చెప్పేశాను. పర్సనల్ ఇమేజ్ కాకుండా క్యారెక్టర్ పరంగా చూసి, కథ పరంగా చూసి, అందులో ఉన్న గొప్పతనాన్ని గ్రహించిన ఆయన వ్యక్తిగా ఆయన ఎక్కడికో మా దృష్టిలో ఎక్కడికి వెళ్ళి ఉంచున్నారు. కథ అనుకునేటప్పుడు జనరల్గా ఎవరో ఆర్టిస్ట్ని అనేసుకుంటాం. అలా శివగామి అనుకునే వెంటనే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రమ్యకృష్ణ గారు అని చెప్పి రమ్యకృష్ణ గారు అనుకునే చేసాం. రమ్యకృష్ణ గారు అనే ఫిక్స్ అయిపోయాం. కొన్ని నక్కాసులు ఉంటాయి కదండి, హిందీలో కూడా వెళ్తున్నాం కదా, హిందీ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే బాగుంటుంది, శ్రీదేవి గారు అయితే బాగుంటుంది, తబు అయితే బాగుంటుంది అని అలా రకరకాల ఆప్షన్స్ అనుకున్నాం. వాట్ ఎవర్ రీజన్స్ ఏది ఓకే అవ్వలేదు. ఫైనల్గా రమ్యకృష్ణ గారే ఓకే అయ్యారు. కథ చెప్పిన వెంటనే ఇమీడియట్గా అసలు రెండో ఇది లేకుండా ఓకే చెప్పేశారు. వీళ్ళ తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగే రఫ్ కాస్ట్యూమ్ అది తీసుకొని, రఫ్ జ్యువెలరీ తీసుకొని ఆవిడ ఇంటికి వెళ్ళి
ఆవిడే మేకప్ చేసుకుంటారు. వచ్చి ఆ కుర్చీలో గెటప్ కూర్చోవడం, ఎలా కూర్చోవాలో చూపించాను. నేను ఎంత అదృష్టవంతుడిని అయి ఉండాలి, వాళ్ళందరూ ఒప్పుకోకపోవడం. నో వన్ ఎల్స్ కెన్ బి శివగామి. డెఫినెట్లీ. కుతంత్రం కాదు మార్తాండ, రాజతంత్రం. ఫస్ట్ ప్రభాస్కే చూపించిన తర్వాత ఏం డార్లింగ్ ఈవిడేముంది, ఏముంది అసలు ఈవిడ ముందు మనం ఆంతాం, అసలు ఏంటి ఆవిడ లుక్ ఏంటి, ఆవిడ గెటప్ ఏంటి, ఆవిడ డైలాగ్ చెప్పే విధానం ఏంటి, ఏముంది అన్న తర్వాత స్వీటీకి చూపించాను. స్వీటీ చూసి ఓ మై గాడ్ నో వన్ విల్ లుక్ ఎట్ అస్, సీ హౌ షీ సిట్టింగ్, హౌ షీ సీయింగ్ అని. నా ఇద్దరు బిడ్డలకి ఈ సింహాసనంపై సమాన హక్కుంది. పెరిగి పెద్దయ్యాక ఎవరు మహావీరుడవుతారో, ఎవరు దేశ ప్రజల మన్నన పొందుతారో వారే మహారాజు అవుతారు. నో వన్ ఎల్స్ కెన్ బి శివగామి. హీఈస్ రమ్యకృష్ణ గారు ఈజ్ శివగామి. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అండి, ఇప్పుడు చాలా మంది విజువల్ ఎఫెక్ట్స్ చేశారు, బట్ దిస్ బాహుబలి అనేది ఆ బార్ పుష్ చేసింది. అండ్ దానికి ఫస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ ఈయన శ్రీనివాస్ మోహన్ గారు, దెన్ పీట్, మన ఇక్కడ మకుట, ఫైర్ ఫ్లై, వీళ్ళు చాలా ఎక్కువ వర్క్ చేశారు. అండ్ ఈ మోస్ట్ ఆఫ్ ద విజువల్ ఎఫెక్ట్స్ మెజారిటీ ఇండియాలో చేయబడింది, హైదరాబాద్లో చేయబడింది. ఎవ్రీ వన్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఈరోజు మనం ప్రూవ్ చేయగలది ఏంటంటే, ఈరోజు ఇండియాలో మనం అంతర్జాతీయ స్థాయి సినిమా తీయాలంటే, విజువల్ ఎఫెక్ట్స్ సినిమా తీయాలంటే ఖచ్చితంగా తీయొచ్చు. అండ్ ఈరోజు ఒక సూపర్ హీరో ఫిల్మ్ చేయాలని కానీ, ఒక వార్ ఫిల్మ్ చేయాలన్నా కానీ, మనం తెలుగు కానీ ఏ భాషలో తీసినా మన దేశం మొత్తం చూస్తుంది. సినిమా ప్రేక్షకులు అందరూ ఒక్కటే, సినిమా అన్నది ఒకటే అనేది బాహుబలితో ప్రూవ్ అయింది. నాకు దీని గురించి నేను ఇంకా ఇప్పుడు గర్వపడ్డానంటే, నేను ఈ సినిమా తీసుకెళ్ళి అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ టైం ట్రైలర్ చిన్న షార్ట్లో చూపించినప్పుడు ఆయన మానిటర్ ఆ పెద్ద స్క్రీన్ మీద చూసి నా ఇంకా చూసి ఒకటే అన్నారు. I'm absolutely amazed and astonished. How did you conceive something like this? I mean, it's just unimaginable. He was very excited, and at the same time అలానే చాలా చూపించిన ప్రతి ఒక్కరికి బిఫోర్ ద రిలీజ్ ఇట్ వాజ్ బిగ్ అప్లాస్. ఇది చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ చేసిందండి యాక్టర్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్ కానీ. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ ద తెలుగు ఫిల్మ్ దట్ డిడ్ ఆల్ దిస్. నా బాహుబలి ధర్మానికి ప్రతీకగా నిలబడి ఉండాలి, విలన్ ఫెరాసిటీకి ప్రతీకగా నిలబడి ఉండాలి. సో వాళ్ళిద్దరిని చూపించడానికి కరెక్ట్ వేదికగా కనిపించింది అది బలి ఇవ్వడం. అది రాణా ప్రవీర అనడం అసలు రాక్షసుడిలా కనిపిస్తాడు రాణా. ఆ షార్ట్ తీసిన వెంటనే ఫస్ట్ తన షాటే తీసాం, అయిపోయి ఇలా కనిపిస్తున్నాడు, ఇలా భయంకరంగా కనిపిస్తాడు, మరీ డామినేట్ చేసేస్తాడు హీరోని. బాహుబలి వచ్చి ఉరకలు వేస్తున్న నా రక్తం సిద్ధంగా ఉంది. జై మహేశ్వరి. మళ్ళీ ప్రభాస్ షార్ట్లు తీసిన తర్వాత ఎస్ మనకి ఎమోషన్ బాగా క్యారీ అయింది. కరెక్ట్గా ఎలాగైతే చూపించాలనుకున్నామో వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ పర్ఫెక్ట్గా కుదిరింది అన్నది చాలా సాటిస్ఫైయింగ్గా వచ్చింది. మాహిష్మతి సైన్యం 25,000 మంది అయితే వాళ్ళ సైన్యం 1,00,000 మంది. ఇక్కడ కట్టప్ప ఉంటాడు, ఇక్కడ బల్లాల దేవుడు ఉంటాడు, ఇక్కడ బాహుబలి ఉంటాడు, అక్కడ అవతల పక్కన కాలకేటు ఉంటాడు. వాళ్ళు ఇలా వస్తారు, వాళ్ళు ఇలా వస్తుండగా వీళ్ళు ఇటు నుంచి ఇలా బయలుదేరి ఇటు వెళ్తారు. ఇదంతా ఎవరు ఎక్కడ ఉన్నారు అన్నది 25 నిమిషాల పాటు జరిగే వార్ సీక్వెన్స్లో ఆడియన్స్కి కన్ఫ్యూజన్ లేకుండా ఎలా చెప్పాలి, అంత క్లారిటీగా వార్ ప్లానింగ్ అనే ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నాం. 25 నిమిషాల్లో క్లోజప్లు ఉంటాయి, వైడ్లు ఉంటాయి. జనరల్గా ఏమవుతుందంటే ఒక 2-3 షాట్లు క్లోజప్స్లోకి వెళ్ళామంటే ఓరియంటేషన్ మారిపోద్దండి, ఆడియన్స్కి ఎవరెక్కడ ఉన్నారో అర్థం కాదు. అంత దాంట్లో ఎక్కడ జరగకుండా కన్ఫ్యూజన్ లేకుండా జరిగిందంటే బికాస్ ఆఫ్ దట్ వార్ ప్లానింగ్. చిన్నపిల్లలు కూడా అర్థం ఇలాగే అయిపోయింది అంతే కదా.
సైడ్ ఇది ఇటు సైడ్ అది. యువరాజులిద్దరూ అశ్వదళంతో ఇరువైపుల నుంచి కాలకేయుడు మీదకి వెళ్తారు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ప్రతిదాడి చేయడానికి కనీసం ఒక గడియ సమయం పడుతుంది. ఈ సినిమా మనది, ఈ యుద్ధం మనది అని చెప్పడానికి అందులో వాడే ఆయుధాలు కానీ, అందులో వాడే ప్రతి ఒక్క స్మాల్ వెపన్ కానీ, ఇట్ వాజ్ ఆల్ డిజైన్డ్ ఇన్ అ వెరీ ఇండియన్ స్టైల్. 25 minutes మీకు సినిమాలో ఉందంటే మేము ఒక 150 రోజులు చేసాం. దాంట్లో ఒక్క షాట్ కూడా మీరు హాలీవుడ్ సినిమాల్లో కనపడలేదంటే హ్యాట్స్ ఆఫ్ అనాలో ఇంకేమనాలో. దేవసేన అలా పైకి లేచి మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు అన్నప్పుడు శివుడు నడుచుకుని వస్తూ ఉంటే శివుడిలోంచి బాహుబలి ఫిగర్ రావడం మీద ఇంటర్వెల్ ఇవ్వాలి. ఒరిజినల్గా అనుకున్నది అది. దానికన్నా ముందు శివుడు రకరకాల స్టేజెస్ ఆఫ్ జర్నీ ఉంటుంది. శివుడు మట్టిలోంచి బయటకు వస్తాడు, నీళ్ళలోంచి బయటకు వస్తాడు, మంటల్లోంచి బయటకు వస్తాడు, గాలిలో వస్తాడు, ఆకాశం నుంచి జారి నేల మీద పడినట్టు వస్తాడు. పంచభూతాలని దాటి మాహిష్మతిలో అడుగు పెడతాడు అన్నది ఐస్ దగ్గర మంచులో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక అతను బాహుబలిని చూసి గుర్తుపడతాడు. ప్రభు నన్ను ఏం చేయొద్దు, బాహుబలి నన్ను ఏం చేయొద్దు అంటాడు. ఈడెవడు నన్ను బాహుబలి అంటాడు ఏంటని శివుడు చూస్తాడు, అతను వెళ్ళిపోతాడు. సో అతను వచ్చి విద్యుల్ దేవుడికి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఒకడు వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టేసాడు అంటాడు. మిమ్మల్ని కొట్టడం ఏంటి, ఎవడాడు అంటే బాహుబలి అంటాడు. బాహుబలి ఏంట్రా పిచ్చికి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, బాహుబలి అంటే లేదు ప్రభు నిజం ప్రభు నేను చూశాను, నా కళ్ళతో చూశాను, బాహుబలి వచ్చి మా అందరినీ కొట్టేశాడంటే విద్యుల్ దేవుడు వాడిని తన్ని ఆవేశంలో అరుస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు రా బాహుబలి, బాహుబలి చచ్చిపోయాడు, వాడి ప్రాణాలను మేము నలిపి మట్టిలో కలిపేశాం అంటాడు. అనగానే ఇంటర్కట్లో భూమిని చీల్చుకుంటూ బాహుబలి వస్తాడు. వాడి శరీరాన్ని కాల్చి మంటల్లో కలిపేసాం అంటే మంటలు దాటుకుని వస్తాడు. అలా ఆయన విద్యుల్ దేవుడు చెప్తున్న ఒక్కొక్క డైలాగ్కి ఒక్కొక్క ఎలిమెంట్లోంచి బాహుబలి తాలూకు ఎంట్రీ చూపించి ఫైనల్గా బాహుబలి చచ్చిపోయాడు అనగానే టాక్మన్ ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అయిన వెంటనే దేవసేన పైకి లేచి మాహిష్మతి ఊపిరి పీల్చుకున్నది. ఇది ఒరిజినల్గా ఉన్న సీక్వెన్స్. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు. బట్ నెక్స్ట్ విగ్రహం లేపడం దగ్గర అయితే ఇంటర్వెల్ బాగుంటుందని చెప్పి ఆ మధ్యలో విద్యుల్ దేవుడి తాలూకు డైలాగులన్నీ తీసేసి జస్ట్ శివుడు బయలుదేరుతున్న తర్వాత ఈ పాటలన్నిటిని ఈ ట్రావెలింగ్ అంతటిని కలిపి ఒక సాంగ్ క్రియేట్ చేసేసాం. ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉలికి పడు. మేము ఫస్ట్ డిజైన్ చేసుకున్నప్పుడు శివుడి పక్కన ఒక కోతి ఉంటుంది. ప్రభాస్ కోతి ఇద్దరు కలిసి జంప్ చేస్తారు. ప్రభాస్ మిస్ అయిపోతాడు, కోతి అవతల పక్క జంప్ చేసి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయిన కోతి కొన్ని రోజుల తర్వాత కిందకి దిగి వస్తుంది, ఒక నగల మూట పట్టుకుని దిగి వస్తుంది. ప్రభాస్ ఆ నగలన్నీ చూసి ఆ అమ్మాయి విగ్రహాన్ని చెక్కుతాడు శివుడు. దాంతో ప్రేమలో పడి పైకి ఎక్కాడని ఒరిజినల్గా అనుకున్నాం. మనకున్న రూల్స్ ప్రకారం కోతులతో అసలు షూట్ చేయకూడదు. మొత్తం అంతా సీజీలో చేయడం అనేది జరగని పని. అంతా లైవ్గా షూట్ చేసి డిఫికల్ట్ పోర్షన్స్ సీజీ పెట్టడం అనేది ప్రాక్టికల్గా చేయగలిగే పని. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ అలా ఉన్నాయని తెలిసిన వెంటనే చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అమెరికాలో ఉన్న ఒక కోతిని కూడా, బాగా వెల్ ట్రైన్డ్ కోతిని కూడా మాట్లాడడం, మరి ఇండియన్ కోతి కాదు కదా, అది అమెరికా కోతి కదా, సో దాని రూల్స్ వేరే ఉంటాయంటే కుదరదు, ఏ కోతి అయినా సరే ఇండియాలో షూట్ చేస్తే మీరు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అన్నారు.
ఇంకా కోతి క్యారెక్టర్ని తీసి పక్కన పెట్టి ఆ మార్పులు చేర్పుల్లో ఈ ముసుగు వస్తుంది. ఆ ముసుగుని బట్టి ఆ అమ్మాయి ఇంప్రెషన్ క్రియేట్ అవుద్దని చేసామాట. నాకు సినిమాలో ద బెస్ట్ సీన్ అనేది, బెస్ట్ అంటే నాకు గోల్డ్ ఉన్నాయండి ఈ సినిమాలో. ప్రభాస్ వాటర్ ఫాల్ ఎక్కింది, దట్ వాస్ సంథింగ్ దట్ ఐ లైక్. ఆ తర్వాత ఇంటర్వల్ సీక్వెన్స్, ఆ స్టాచ్యూ లిఫ్ట్ చేసేది అది, దట్ సీక్వెన్స్ ఇట్ సెల్ఫ్ టుక్ మోర్ దెన్ 15-20 days టు షూట్. మొదటిసారి నేను బాహుబలి చూసినప్పుడు ఆ సీన్ అనేది దట్ సంథింగ్ దట్ ఐ లైక్ అలాట్, ఐ లైక్ షూటింగ్ ఫర్. ఆ కట్టెల మీద నిప్పు వచ్చి ఆ సీక్వెన్స్, ఆ యుద్ధం, దానికన్నా వీఆర్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. నిజంగా ఆ షూటింగ్ చేసేటప్పుడు 120 రోజులు అంటే మామూలుగా ఒక సినిమానే అయిపోద్ది. ప్రభాకర్ నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తుంటాడు బూత్ బస్ ఫైట్ అంటే, అది పరిగెట్టేటప్పుడే చిన్న భయం వేసేది నాకు. బాహుబలి క్రెడిట్ మాత్రం 100 పాళ్ళు రాజమౌళికి ఇవ్వాలి. ఆ తర్వాత కెమెరా సెంధిల్కి ఇవ్వాలి. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ కలిసి పనిచేసే సినిమాలో ఏ ఒక్కటి మిస్ అయినా సినిమాకి నష్టమే. ఎందుకంటే దృశ్యకావ్యం ఇది. సినిమా అనేది దృశ్యకావ్యం, శబ్దకావ్యం. ఇందులో దృశ్యం డామినేట్ చేస్తుంది. ఎందుకంటే 2 కళ్ళు చాలవు. ఎంత ఐమాక్స్లో ఎంత పెద్ద స్క్రీన్లో చూసినా సరే 2 కళ్ళు చాలవు ఈ సినిమా చూడడానికి. సో దాన్ని కరెక్ట్గా తీసుకొచ్చి గ్రేడింగ్ అది కరెక్ట్గా చేసి రాత్రింబావుల్లో కష్టపడి లైటింగ్ దగ్గర నుంచి ఇవన్నీ చేసినందుకు సెంధిల్కి నిజంగానే జోహార్లు అర్పించాలి.